హెచ్డిసి లోకల్ న్యూస్ కు స్వాగతం. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావులపై సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 7-3 వార్డులలో రెండవ రోజు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంచుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో బాకీ ఉన్న హామీలను ప్రజలకు వివరించడం జరుగుతుందని సతీష్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబాన్ని చూపించడానికే పరిమితమైందన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా కేటీఆర్ హరీష్ రావు తప్పు చేసుంటే ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రాముఖ్యమైన సమయంలో సిట్ విచారణ పేరుతో తమ నాయకులను వేధిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీనని ధీమా వ్యక్తం చేశారు. ఓటు మాత్రం మాకు వేయాలి. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటు వేయాలి. బాకీ చూస్తూ ఉంటారు. అంటే కార్డు వస్తాను రేపు ఎన్నికల్లో మాత్రం ఓటు బీఆర్ఎస్ పార్టీ కారు పెట్టుకోవడానికి కొడతాం. ఒక మంత్రి వాళ్ళు కనబడ్డాను. కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతిగా చాలా ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేసింది. ఇంత బాకీ పడ్డది మనకు. ప్రత్యేకంగా 22,500 రూపాయలు మహిళలకు బాకీ పడ్డది. ఇందులో బంగారం ఇస్తలేదు, నోటు ప్రిపేర్డ్ ఇస్తలేదు, సిలిండర్కి 500 రూపాయలు ఇస్తలేదు. ఇట్లా చాలా బాకీ పడ్డది. సో ఇవన్నీ తెలియజేస్తానని చెప్తాను. మేము రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఆరు గుర్తుకి బీఆర్ఎస్ పార్టీ కొట్టాలని కోరుతాను. మున్సిపాలిటీలో పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నెరవేర్చవలసి ఉన్నది, ఎంత బాకీ ఉన్నాయని చెప్పే విషయంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకు అవగాహన చేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పి చెప్పుకుంటూ తిరగడం జరిగింది. ఇక్కడ పోయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళే చెప్తాను ఇంత హామీలు ఇచ్చింది, ఇంకా ఇవ్వలేదు అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది కాక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగానే ఏమైనా చేసి కేసీఆర్ కుటుంబాన్ని ఏదో రకంగా దూషించుడు, ఏదో రకంగా ఏదో మాట్లాడుడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అని పెట్టింది. మొన్న హరీష్ రావు గారిని పిలిచడం జరిగింది. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా పిలవడం జరిగింది. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇంతగానో మీరు ఎంక్వైరీ చేసుకొని చేసేది ఏమున్నది? నిజంగానే దాంట్లో తప్పు ఉండేది ఉంటే ఏ తప్పుగా బయట పెట్టి ఉండే ప్రజలకు చెప్పండి. మీరు చెప్పకుండా మేము విచారిస్తాం, తాపకో నోటీస్ ఇచ్చుడు, ఎన్నికలు పెడదామని నోటీస్ ఇచ్చుడు, లేకపోతే ఇంపార్టెంట్ కార్యక్రమం నోటీస్ ఇచ్చుడు, టాప్ కోసం సతాయించుడు, ఇదంతా కూడా ప్రభుత్వం మరి నిజంగానే ఏ వైఖరితో చేస్తుందో మాత్రం మాకు అర్థమవుతుంటుంది. కేవలం కక్ష సాధింపు చర్యలకు అనిపిస్తుంది తప్ప వేరే లెక్క అనిపిస్తుంది. ఇది ఏమైనా కానీ ట్యాప్ కోసం ఏదో టెన్షన్ పెట్టాలని చెప్పి మీకు నిజంగానే మీ కడుపు లోపల, మీ మెదడు లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం ఉన్నది. ఆ భయంతోనే ఈ కార్యక్రమాలు చేస్తాను మాత్రం మాకు ఖచ్చితంగా మా పార్టీకి, మా వాళ్ళందరికీ, మా నాయకులకు, మా కార్యకర్తలకు అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పటివరకు రైతు బంధు అన్నది ఏదో ఒకసారి ఇచ్చింది, మళ్ళీ ఇవ్వలేదు. రైతు బీమా ఏమవుతుందో మాకు తెలియదు. మహిళలకు పెన్షన్ ఇస్తలేరు, గ్యాస్ సిలిండర్ 500 ఇస్తలేరు, మహిళలకు చదువుకుంటే వాళ్ళకి స్కూటర్ ఇస్తలేరు, ఎవరికి కూడా ఏమి ఇస్తలేరు. ఆటో వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరం ఇస్తలేరు. ఇట్లా చాలా విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తామన్నారు, అది కూడా ఇస్తలేరు. ఇట్లా చాలా విషయాల్లో కూడా వెనుకబడ్డది. కాబట్టి ఇప్పుడు ఆ వెనుకబడ్డది ఎక్కడ బయటపడుతుందో అని భయానికి టాప్కి ఒకసారి సిట్ అని చెప్పి, టాప్కి ఒకసారి వాళ్ళకి విచారణకు అని చెప్పి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప నిజంగా మీరు ఈ యొక్క కార్యక్రమం మీద చెప్పిలో చేయాలనే ఉద్దేశం కనబడుతుంది అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తున్నది. ఇదే విధంగా కొనసాగేదంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా, యావత్ తెలంగాణలో కూడా గెలిచే మెజారిటీ పార్టీ ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ పార్టీయే, కారు గుర్తే అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ ప్రజల్లో కూడా స్పందన అంత బ్రహ్మాండంగా కనబడుతున్నది. మీరు చేసే కార్యక్రమాలతో కూడా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.